రమణ గారు మరి సుబ్బారెడ్డి గారు వచ్చి టైటిల్ చెప్పినప్పుడే ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద టైటిల్ చాలా బాగుంది అన్న. దెన్ వెంటనే స్టోరీ విన్నా. స్టోరీ చాలా మంచి లవ్ స్టోరీ విత్ హ్యూమన్ వాల్యూస్. సో అందుకే నేను చాలా బాగుంది అనేసి ఈ స్టోరీ సైన్ చేశాను నేను. అండ్ నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే సీతా మహాలక్ష్మి అనే రోల్ ప్లే చేస్తున్నా. షీస్ ఫ్రమ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ అమ్మాయికి లైఫ్ గురించి హ్యూమన్ వాల్యూస్ గురించి తెలిసి ఉంటుంది. సో ఎవరికి ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా ఏ సపోర్ట్ కావాలన్నా షీల్ బి రైట్ దేర్ టు హెల్ప్ దెమ్. సో అలాంటి ఒక మంచి రోల్ ప్లే చేస్తున్నా. అండ్ పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. రమణ గారు నాకు స్టోరీ చెప్పిన దానికన్నా ఇంకా బాగా పోర్ట్రేట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ సుబ్బారెడ్డి గారు మేకింగ్కి ఏమేమి కావాలో అవన్నీ ప్రొవైడ్ చేసి మంచి మూవీ చేస్తారనే నమ్మకం ఉంది. సో మీ అందరి సపోర్ట్ ఉండాలి మూవీకి. ఈ వర్షం సాక్షిగా ఈ సినిమా టైటిల్. సో దిస్ ప్రొడక్షన్ నెంబర్ 1 సుబ్బారెడ్డి గారి నిర్మాతగా రమణ గారి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది అనమాట. అండ్ ఈ వర్షం సాక్షిగా వర్షం అనగానే నాకు నిజంగా చాలా గుర్తుకొస్తాయి. అండ్ నాకు రెయిన్కి చాలా పెద్ద కనెక్షన్ ఉంది. అండ్ బేసిక్గా ఏంటంటే నేను 1989 రాయగఢ్ ఒరిస్సాలో పుట్టాను అనమాట. సో దానివల్ల నాకు పేరు వరుణ్ సందేశ్ అని మా ఫాదర్ పెట్టడం జరిగిందనమాట. ఇట్స్ లైక్ ద మెసేజ్ ఫ్రమ్ ద గాడ్ ఆఫ్. నేను పుట్టినప్పుడు ఫుల్ ఫ్లడ్స్ అనమాట. ఒరిస్సాలో పుట్టాను నేను రాయగఢ్లో. అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. సో that's the link I have to rain అనమాట. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు నమ్ముతారు July 21st ఎవ్రీ ఇయర్ నా లైఫ్లో వాన పడింది. సో డెఫినెట్గా I think there's something that's very close to me. అండ్ ఈ సినిమాతో మళ్ళీ హరిప్రియతో అబ్బాయి క్లాస్ అమ్మాయి మా సినిమా తర్వాత ఈ సినిమా చేస్తాను. సో డెఫినెట్లీ షీస్ గ్రేట్ పర్ఫార్మర్. అండ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు స్టార్టింగ్ షూట్. అండ్ ఈ సినిమా ఈరోజు నుంచి షూటింగ్ కూడా మొదలవుతుంది. సో ఫస్ట్ స్కెడ్యూల్ మేము నెక్స్ట్ మంత్ వరకు చేస్తాం. అండ్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ వి విల్ ఇన్ఫార్మ్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం తెలుగు స్ట్రైట్ మూవీ వరుణ్ సందేశ్ గారితో చేస్తున్నాం. మేము కథ అనుకొని రమణ గారు మా దగ్గరికి వచ్చి చెప్పి సందేశ్ గారికి కథ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యి చాలా బాగుంది కథ మీతో చేస్తున్నామని సందేశ్ గారు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వరుణ్ సందేశ్ గారు. అట్ ది సేమ్ టైం హరిప్రియ గారిని కలిసినప్పుడు కూడా ఆ అమ్మాయి చాలా ఇంప్రెస్ అయ్యే కథ చాలా బాగుంది మేము చేస్తున్నామని చెప్పి మా కోఆపరేటివ్గా చాలా మంచిగా ఉన్నదని చెప్పేసి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ హరిప్రియ. అండ్ మేము ఈ సినిమాను ఈ వర్షం సాక్షిగా క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తీసుకెళ్తున్నాము. పోస్టర్స్ కూడా మేము ఈ విధంగా ఎందుకు వేసామంటే ఒక మంచి మెసేజ్ పంపించేదానికని చెప్పేసి పోస్టర్స్ ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఈ విధంగా చేసాము. ఈ సినిమా ఈ షెడ్యూల్ ఈ రోజు నుంచి కంటిన్యూ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఈ నెక్స్ట్ మంత్ 21 వరకు ఈ ఫస్ట్ షెడ్యూల్ ఉంటుంది. నెక్స్ట్ షెడ్యూల్ మేము ఏప్రిల్ 12 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఏప్రిల్ 12 నుంచి అప్ టు లాస్ట్ వరకు చేస్తున్నాము. సాంగ్స్ అవుట్ ఆఫ్ కంట్రీ ప్లాన్ చేయాలని థర్డ్ షెడ్యూల్లో సాంగ్స్ ప్లాన్ చేస్తున్నాము. అందరి సహకారంతో మీ సహకారంతో ఈ సినిమా మంచి విజయాన్ని చేకూరుస్తుందని భగవంతుని ప్రార్థిస్తూ మీ ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శ్రీనివాస్ చవాకుల. నాకు అఫ్కోర్స్ ఈ సినీ ఫీల్డ్ ఇదే ఫస్ట్ మూవీ నాకు. సో తమ్ముడు సుబ్బారెడ్డితో కలిపి ఫస్ట్ వెంచర్ స్టార్ట్ చేసాము. సో తమ్ముడు ఇంతకుముందు భోజ్పురి అని తెలుగులో ఒక 3-4 మూవీస్ వరకు చేశాడు. పర్టికులర్గా ఈ వర్షం సాక్షిగా ఈ సినిమా క్యూట్ లవ్ స్టోరీ. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే హీరో హీరోయిన్ ఈ క్యారెక్టర్స్కి 100% యాప్ట్. సో అందుకనే వాళ్ళని చూసుకొని 100% యాప్ట్ ఉన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళని చూస్ చేసుకొని ఈ సినిమాకి వెళ్తున్నాము. ఈ ఫస్ట్ షెడ్యూల్ వచ్చి అప్ టు March 22 వరకు జరుగుతుంది. తర్వాత ఒక 15 days గ్యాప్ తర్వాత 12th April నుంచి టిల్ మంత్ ఎండ్ వరకు సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ వర్షం సాక్షిగా రమణ ఈ స్టోరీ నాకు వచ్చి చెప్పినప్పుడు డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. మంచి పొయిటిక్ లవ్ స్టోరీ మెసేజ్. హీరో వరుణ్ సందేశ్. వరుణ్ అంటే వర్షం, సందేశ్ అంటే మెసేజ్. ఈ వర్షం సాక్షిగా ఈ సబ్జెక్ట్లో 2 ఉన్నాయి. డెఫినెట్గా ఇది మంచి హిట్ అవుతుంది. సందేశ్కి నాకు ఇది సెకండ్ ఫిల్మ్ కాంబినేషను. దాంట్లో హరిప్రియ కూడా హీరోయినే. అబ్బాయి క్లాసు అమ్మాయి మాసు దాని తర్వాత చేస్తున్నాను. ఆ సినిమాలో అంత డిఫరెంట్ క్యారెక్టర్, దీంట్లో కూడా మంచి డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చి రమణ నన్ను ఇచ్చేశాడు. ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నారు తెలుగు దీంట్లో భోజ్పూరి నుంచి వచ్చి. వీళ్ళందరికీ కూడా మంచి సినిమా అవుద్ది. ఎందుకంటే మంచి మనసున్న టీంని ఎన్నుకున్నారు. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ ఇది మన సినిమా అనే ఫీల్ తోటి 7 o'clock ముహూర్తం అంటే
11 గంటల ముహూర్తానికి కూడా ఎవరు రారు. బట్ 7 o'clock వచ్చి కొబ్బరికాయ కొట్టి, ఎందుకంటే మనుషులు వాళ్ళ ప్లానింగ్ మంచి సబ్జెక్టు టీము అంతా బాగా సెట్ అయింది కాబట్టి డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలి. అందరి ఆశీర్వాదంతో వీళ్ళు ఇంకా చాలా సినిమాలు తీయాలి. రమణకి మంచి ఫ్యూచర్ ఉండాలి. నా పేరు రమణ, నేను సినిమా డైరెక్టర్ని. సుబ్బారెడ్డి గారు నేను ఇంతకుముందు 3 సినిమాలు చేసాం భోజ్పురిలో. మా కాంబినేషన్లో తెలుగులో ఫస్ట్ వెంచర్ స్టార్ట్ చేసాం. మీ అందరి బ్లెస్సింగ్స్తో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని ఇక్కడ వరకు వచ్చాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక క్యూట్ లవ్ స్టోరీ, ద సేమ్ టైం చిన్న మెసేజ్ ఇస్తూ యువతకి ఎలాంటి సినిమాలు చూస్తే ఎలాంటి లైఫ్ ఉంటే బాగుంటుంది అనే ఒక చిన్న మెసేజ్ ఇస్తూనే ద సేమ్ టైం ఎలాంటి చేయకూడదు, అసలు ఎలా ఉండాలి మనిషి, ప్రేమికుడు అనేవాడు ఎలా ఉండాలి అనే దాని మీద మెయిన్ కాన్సెప్ట్ చేశానండి. దానికి ముకుంద్ పాండే గారు కథ చెప్పారు. ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయనకి ఇంత మంచి కథ, ఇంత లవ్లీ కథ నాకు చెప్పడం నిజంగా నా అదృష్టం. వరుణ్ సందేశ్ గారికి చెప్పడం జరిగిందండి. వరుణ్ సందేశ్ గారు ఈ కథ విన్న ఫస్ట్ సిట్టింగ్లోనే చాలా బాగుంది రమణ, నిజంగా మంచి కథ చేసావు, ఈ సినిమాతో మనం ముందుకెళ్తున్నాం, మనం ఫర్దర్ స్టెప్ కోసం నువ్వు నాన్నగారితో మాట్లాడని చెప్పారు. తనతో మాట్లాడిన తర్వాత కథ సారథి గారికి కథ చెప్పాను. తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ఈ కథని చేద్దామని చెప్పారు. తర్వాత ప్రాసెస్ అంతా మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. ప్రొడ్యూసర్ గారు ప్రతి విషయానికి ఇది ఎలా చేద్దామంటే ప్రతిదీ మా ఇద్దరం డిస్కస్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఆ క్యారెక్టర్కి న్యాయం చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఆమె 10-15 సినిమాలు చేసున్నారు. తెలుగులో ఇది 3వ సినిమా, 4వ సినిమా. ఆల్మోస్ట్ హరిప్రియ గారు, వరుణ్ సందేశ్ గారు బెస్ట్ పెయిర్ అని నేను అనుకుంటున్నాను ఈ సినిమా వరకు. వరుణ్ సందేశ్ గారిని ఈ సినిమా తర్వాత యూత్ ఐకాన్లా చూస్తారండి, అది వరకు నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ప్రేమికులు అనేవాళ్ళు వరుణ్ సందేశ్లా బిహేవ్ చేయాలి అనే స్థితికి తీసుకొస్తాను, అది నేను మీకు అందరికీ మాటిస్తున్నాను. ఈ సినిమాని ప్రొడ్యూసర్ గారి సహకారంతో, వరుణ్ సందేశ్ గారు, హరిప్రియ గారి సహకారంతో, మన ఇంకో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారి సహకారంతో మంచి హిట్ సినిమా చేస్తానని నమ్మకంతో ఉన్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి.